దేవుని దగ్గరికి ఏమాత్రం కూడా రానియదు. ధనాన్ని చూసేటువంటి వాడు దేవుని సన్నిధిని ఏమాత్రం కూడా రాలేనటువంటి వాడుగా చూస్తాం. చూడండి, విశ్రాంతి దినాన్ని ఆపివేసి పనులకు వెళ్ళేటువంటి వారిని చాలామందిని చూస్తాం. అంటే దేవుని దగ్గరికి ఎట్లా రానియదు? మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో ఎవరుడైన ధనవంతుడు పరిగెత్తుకొని వచ్చి ప్రభు దగ్గర మోకరించి ఒక మాట అడిగాడు. ప్రభువా, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలని మోకరించి అడిగాడు. ఏమన్నాడంటే, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వచ్చి వెంబడించమన్నాడు. ఇక్కడ ఈ మాట అనేసరికి ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే, అతడు ధనవంతుడు కనుక మిక్కిలి దుఃఖపడుచు వ్యసనపడుచు ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాను అని రాయబడ్డాడు. ఇప్పుడు ప్రభు దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి మోకరించి అంత శ్రద్ధగా అడిగినటువంటి వ్యక్తి అతనిలో ఉన్నటువంటి లోపాన్ని యేసు ప్రభు చెప్పి దాన్ని తీసివేసుకొని నన్ను వెంబడించమనేటప్పటికీ ఇప్పుడు అతడు దుఃఖపడుచు వెళ్ళిపోయాను అని రాయబడిన మాట చూస్తాం.